శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నేడు తొలి ఏకాదశి, హిందువుల యొక్క తొట్టతొలి పండుగ. సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటే ఈరోజు తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశితోనే మన యొక్క పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. పురాణ కాలంలో ఒకప్పుడు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సరం ప్రారంభమైందని అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఉగాదితో ప్రారంభమైందని అంటారు. కాబట్టి తొలి ఏకాదశికి ఒక ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై నిద్రకు ఉపక్రమించేటువంటి సమయం. ఆయన ఉత్తరాయణంలో మేలుకొని ఉంటాడు, దక్షిణాయనంలో నిద్రపోతాడని చెప్తారు. దేవతలకు 6 నెలలు పగటి సమయం, 6 నెలలు రాత్రి సమయం. మనకి 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. అలాగా 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండేటువంటి సమయం ఎవరికైతే ఉంటుందో అది దేవతల యొక్క కాలం అని అంటారు. 6 నెలలు కూడా స్వామివారు ఉత్తరాయణంలో మేల్కొని ఉంటాడు, దక్షిణాయనంలో నిద్రకు ఉపక్రమిస్తాడు. ఈ శయన ఏకాదశి, తొలి ఏకాదశి, అలాగే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ తొట్టతొలి పండుగ రోజు స్వామివారు నిద్రకు ఉపక్రమించేటువంటి రోజు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో, శ్రీ మహావిష్ణువును ఆరాధన చేస్తారో, ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, విష్ణు యొక్క కీర్తనలు కీర్తించడం, అలాగే స్వామివారి యొక్క భాగవతాన్ని వినటం వల్ల కూడా వారు అనంతమైనటువంటి పుణ్యాన్ని ప్రోగు చేసుకుంటారని, గత జన్మలో కానీ జన్మజన్మల నుంచి వచ్చేటువంటి పాపాలన్నింటినీ కూడా హరించేటటువంటి ఏకాదశి తొలి ఏకాదశి అని అంటారు. ఈరోజు పేలాల పండుగ. స్వామివారికి విశేషంగా ఈరోజు పేలాల పొడిని నివేదనగా అందజేసి దాన్ని స్వీకరిస్తారట. ఎందుకనంటే ఈ ఋతువులు 6 ఋతువులు ఉన్నాయి. ఋతువులు మారిన కొద్దీ కూడా ఈ మొన్నటిదాకా కూడా ఎండాకాలం ఉంది, సడన్గా వర్షాకాలం వచ్చేసిన తర్వాత వాతావరణం అంతా కూడా ఏమవుతుంది, చల్లబడిపోతుంది. మరి శరీరంలో ఉష్ణోగ్రత పడిపోతుంది. ఆ ఉష్ణోగ్రతను పెంచేటువంటి క్రమంలో ఈ పేలాల పొడిని పెంచినట్లయితే తిన్నట్లయితే మనకి శరీరం తగినంత ఉష్ణాన్ని పుంజుకుంటుందని అంటారు. అందుకే దేవుని యొక్క ప్రసాదాల్లో ఏవి నియమించినా కూడా దానికి ఒక పరిపూర్ణమైనటువంటి అర్థం ఉంటుంది అని చెప్పి మన పెద్దలు తెలియజేస్తుంటారు. అసలు ఏకాదశి రోజున ఎవరు కూడా అన్నం తినరు అసలు పూర్వకాలం నుంచి కూడా. ఎందుకనంటే మురాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ యొక్క వరం చేత పుట్టి, ఆ పుట్టినటువంటి ఆ రాక్షసుడు ఏం చేశాడంటే దేవతల్ని, ఋషుల్ని కూడా అందరినీ కూడా, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడట. అలా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసిన తర్వాత మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే మహావిష్ణువు అతనితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఆ 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత కూడా అతన్ని జయించలేకపోతే ఇక అలసిపోయి ఒక గుహలో వెళ్ళి నిద్రిస్తున్నారట. ఆయన శరీరం నుంచి అప్పుడు ఒక కన్యక ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించిందట. ఎంత గొప్ప పని చేసావమ్మా అని చెప్పేసి కన్యకను ఏం వరం కావాలని కోరుకోమని చెప్పి మహావిష్ణువు అడిగితే, నేను విష్ణుప్రియగా పేరు పొందాలండి, సదా మీ యొక్క స్వామివారి యొక్క కృపాకటాక్షాలతో మీ యొక్క సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి అనుకుంటే అప్పుడు ఏకాదశి అనేటువంటి పేరు పెట్టారట. ఆ ఏకాదశి తిథి ఆ విధంగా వచ్చింది. సంవత్సరానికి 24 ఏకాదశులు ఆ విష్ణుప్రియ పేరు మీదుగా మనం జరుపుకుంటున్నాం. ఎవరైతే ఈ ఏకాదశి రోజు స్వామివారిని ఆరాధన చేస్తారో, ఉపవాసం ఉంటారో, ఆ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. విష్ణు యొక్క కీర్తనలతో, స్వామివారి యొక్క భాగవతంతో, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణలతో విష్ణు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ కాలం గడిపినట్లయితే వారికి విష్ణు సాయుధ్యం పొందుతారు, వైకుంఠానికి తప్పకుండా వెళ్తారని చెప్పి కూడా స్వామివారు తెలియజేయడం జరిగింది. ఆ మురాసురుడు మళ్ళీ ఏం చేశాడు, నాకు ఎక్కడైనా స్థానం కల్పించమని అడిగితే ఆ రోజు బ్రహ్మ యొక్క వరం చేత మళ్ళీ ఏం చేస్తాడు, అన్నంలో ప్రవేశించబడ్డా. అలా అన్నంలో ప్రవేశిస్తే స్వామి అందరికీ ఇదవుతుంది కదా. లేదు, ఒక్క ఏకాదశి రోజు ఎవరైతే అన్నాన్ని భుజిస్తారో వారి అన్నంలోకి నువ్వు ప్రవేశించి, వారి ఉదరంలోకి ప్రవేశించి క్రిమిగా మారి వారికి అనారోగ్యాన్ని కల్పించమని చెప్పేసి బ్రహ్మవరాన్ని ఇచ్చాడు. అందుకనే ఏకాదశి రోజున అన్నాన్ని భుజించకూడదు. ఆ రోజు పళ్ళు కానీ, పాలు కానీ, ఇక విష్ణువుకి ఏదైతే నైవేద్యంగా పెట్టామో పేలాల పొడిని కానీ ఇలా ఏవైతే నైవేద్యంగా పెట్టామో వాటిని వరకే మనం స్వీకరించాలి, కానీ అన్నాన్ని మాత్రం ఆ రోజు భుజించకూడదని తెలియజేస్తారు. ఇంతటి విశేషమైనటువంటి ఏకాదశి పర్వదినాన్ని మనం జరుపుకోవడం మనందరి యొక్క అదృష్టం. సమీపమైనటువంటి విష్ణు ఆలయాలకు వెళ్ళి స్వామివారిని ప్రార్థన చేయటం, ఆయన్ని అర్చన చేయటం, ఆయన పసుపు రంగు పుష్పాలతో కానీ, పసుపు వస్త్రాలు సమర్పించడం కానీ, స్వామివారికి తెలియజేసి
ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా మరి పొందాలని ఆశిద్దాం. ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియజేద్దాం. ఉపవాసం ఉండటం వల్ల కూడా మన శరీరంలో మరి లంకణం పరమోషణం అంటారు. ఒకరోజు మనం ఏదైనా తినకుండా ఉన్నాం అనుకోండి, శరీరం ఏమవుతుంది, దృఢంగా అవుతుంది. శరీరం దృఢంగా అవుతుంది. ఆ శరీరం యొక్క దృఢత్వం ఉండటం వల్ల కూడా ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల కూడా మనిషి యొక్క శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది అని తెలియజేస్తున్నారు. ఇలాంటి ఏకాదశులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మరణ సమయంలో సునాయాసమైనటువంటి మరణం వస్తుంది అని అంటారు. అనాయాస మరణం అనేది, సునాయాస మరణం రావాలి అని అంటే ఎంత అదృష్టం ఉండాలో. మంచం మీద పడి నానా రకాల ఇబ్బందులు పడి ఎన్నో రోగాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుంచి విష్ణువుని ఆరాధన చేయటం వల్ల సునాయాసమైనటువంటి మరణం వస్తుందని కూడా తెలియజేస్తారు. ఇంతటి ఏకాదశిని మనం మహోన్నతంగా జరుపుకుందాం. అందరూ కూడా ఏకాదశి పర్వదినాన్ని గొప్పగా జరుపుకోవాలని, స్వామిని ఆరాధించాలని, ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఎనలేని కీర్తిపెట్టు, అంతులేని సంపదను వసంగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై